కరడు కట్టిన నేరస్తులు ఉంటారు ఉన్నారండి. ఒకటి లంగర్ హౌస్లో నేను హుమాయూన్ నగర్లో పోలీస్ స్టేషన్లో పనిచేసేటప్పుడు ఒక అతను చాలా నటోరియస్గా మర్డర్ చేశాడు. అంటే అతనికి పర్సనల్గా ఎనిమిటీ ఉంది. ఒక అమ్మాయిని ఏదో ఫ్రెండ్షిప్ లాగా ఉండి దాని తర్వాత ఇక్కడికి మనకి హైదరాబాద్ అంతా వాటర్ వస్తుంది. అది కొంచెం చెప్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది. ఈ సాగర్ నుంచి మనకి వాటర్ వస్తుంది, ఉస్మాన్ సాగర్ నుంచి. చిన్న చిన్నగా అతను ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి ఒకసారి వేసాడు, కాళ్ళు కట్ చేసాడు. మౌర్య అని 30 years తర్వాత అతను తీసుకొస్తే ఆల్మోస్ట్ 40 yearsలో అతను మర్డర్ చేశాడు. 30 yearsలో 70 years ఓల్డ్ అయ్యాడు ఆయన. ఇప్పుడు నేను ఏం సార్ అది ఇది అని అంటే కూడా చట్టం ఎంతకాలం అయినా వదలదు. జూనియర్ వచ్చావు నువ్వేంట్రా కేసులు చేస్తున్నావు అని ఆయన ఇబ్బంది పడలేదు? కొద్దిగా ఉంటుందండి. అంటే ఇప్పుడు దాంట్లో ఒక దశరథ్ అని రౌడీ షీటర్ ఉన్నాడు. అతను పానీపూరి ఇట్లా తీసుకొని ఇట్లా వంగి ఇట్లా నోట్లో పెట్టుకునేటప్పుడు కొద్దిగా దృష్టి ఎవరి మీద ఉండదు, వాచ్లో ఉండడు కదా అనే ఉద్దేశంతో పానీపూరి ఇట్లా తింటున్నప్పుడు అంటే దానివల్ల ప్రొఫెషనల్ జెలసీ రాలేదా? లేడీని ఏదో మర్డర్ చేశాడు, అంటే ఏదో ప్రాస్టిట్యూషన్ తెచ్చుకొని ఆమె ఏదో ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగిందని, దాని తర్వాత ఆమెని అట్లనే గోడకేసి తల కొట్టే వరకు చనిపోయింది. బయటికి తీసుకుపోతే ఇబ్బంది అని అక్కడే ఇంట్లోనే కాల్ చేసి మంచం కింద పెట్టుకున్నాడు. ఆ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక కత్తి అక్కడ గుచ్చి నాకు బీర్లు కావాలని అడిగాడు. ఒక బీరు 2 బీర్లు పాపం వాళ్ళు భయపడి ఇచ్చారు. 12 బీర్లు తాగేశాడు అట్లా. తాగేసిన తర్వాత మళ్ళీ పక్కనే చిన్న హోటల్ ఉంటే అక్కడ నుంచి బజ్జీలు తెప్పించుకొని బజ్జీలకి డబ్బులు అడిగాడు అని నేను ఏరియాలో రౌడీని, నన్ను డబ్బులు అడుగుతామని చెప్పి అతని దగ్గర నైఫ్ తోటి ఇట్లా పొట్టలో గుచ్చేస్తే పేగులన్నీ బయటకు వచ్చినాయి. ఉన్నప్పుడు మారు వేషాలు వేసుకొని వెళ్ళి పట్టుకుని కేసేమైనా? సతీష్ అని ఒక బాబుని కిడ్నాప్ చేశారు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ కేసు. అలీబాయ్ అని చెప్పి అతను బేసికల్లీ ఫ్రమ్ హైదరాబాద్, దుబాయ్లో వెళ్ళిపోయారు. అతను ఒక చాలా పెద్ద నెట్వర్క్ రన్ చేసేవాడు. ముంబై తర్వాత ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ తీసుకుని కూడా మనుషుని చంపేసేవాడు. ఈ బాబుని వీళ్ళు పాపం ఒక వ్యాపారవేత్తలు, దాంట్లో కొంచెం ట్విస్ట్ ఏంటంటే అది అలీబాయ్ రిమాండ్ చేసిన తర్వాత కూడా జైల్లో కూడా చాలా కాన్స్పిరసీలు చేసి మళ్ళీ కిడ్నాపింగ్ చేయించాడు. జైల్లో ఉండి ఎవరైతే నేరస్తులు బయటికి మన రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంటారో అతనుకున్న క్రిమినాలిటీని మళ్ళీ నేరస్తుల ద్వారా వాళ్ళని చాలా మెస్మరైజ్ చేసి వాళ్ళతో కిడ్నాపింగ్ చేయించాడు. కేసు చేశాం. మీకు టాస్క్ ఫోర్స్లో చాలా కేసులు కనిపిస్తుంటాయి. అజీజ్ రెడ్డి అలియాస్ వెంకటరెడ్డి, బాబా అండ్ కో. ముషిరాబాద్లో ఒక రౌడీ షీటర్ వెంకటరెడ్డి మామూలుగా పచ్చి మాంసం తినేవాడట. మామూలు పచ్చి మాంసం తినేవాడట. కొంచెం బాగా రెబల్గా ఉండేవాడు. సో అతను మెయిన్ గ్యాంగ్ లీడర్ అనమాట. ఏమ్రా నాకు ఇంతవరకు ఇన్ని మర్డర్లు చేశాను, ఇది చేశాను, ఒక్కొక్కడు ఒక్కొక్క గోళీతో కూడా చచ్చిపోయేవాడు. దానికి దాదాపుగా 50-60 గోళీలు కొట్టి మరీ క్రూరంగా చంపి మేము డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళం. నన్ను వెపన్స్ అని ఎవడు అడగలేదు, నువ్వు వెపన్స్ అడిగావంటరా అని చెప్పేసానని వాడు అజీజ్ రెడ్డి నన్ను అన్నాడు అనమాట. అంటే మనము చంపుండొచ్చు, బట్ ఇక్కడ కొద్దిగా పెద్ద టాస్క్ కదా మనం తీసుకుంది. ఎందుకన్నా మంచిది మన దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి అన్ని వెపన్స్తో ఉంటే రెడీగా ఉంటే మన టాస్క్ ఫెయిల్ కాదు కదా అన్నట్టుగా మన క్షేమం గురించి చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేశాను అనమాట. కానీ అజీజ్ రెడ్డి వ్యక్తి ఆయుధాల కోసం వచ్చాడా లేదా ఏదో పెద్ద టాస్క్ కోసం వచ్చాడని కూడా వార్త ఉందంటే అప్పుడు. మళ్ళీ అతను జైల్లోకి వెళ్ళిన తర్వాత మోనికా బేడీతో టచ్లో వచ్చి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కున్న 500 ఎకరాలను కూడా దాన్ని కబ్జా చేసుకోవడానికి కూడా ప్లాన్ చేశాడు లోపల. 4 మర్డర్స్లో చాలా బాధాకరమైన కేసు అండి అది. ఈ 4 మర్డర్ కేసెస్ అంటే ఒక భార్య, భర్త, ఒక బాబు, ఒక పాప. అది ఒక బాబు 15 సంవత్సరాలు, పాప 10 years అన్నట్టుంది. వీళ్ళు చంపేసిన తర్వాత వాపస్ వెళ్తూ ట్రైన్లో నుంచి రన్నింగ్ ట్రైన్లో మన టాయిలెట్స్లో నుంచి అది మన పట్టాల మీద పడేసి పీసెస్ చేసేసారు అవన్నీ.
రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్లో వాటర్ ఎంతవరకు వస్తుందో చూసి కొంచెం డిస్టెన్స్ తోటి తర్వాత కావాలంటే తీసుకుందామని ఆడ బీచ్లో గోతి తీసి ఆ గోతిలో పాతి పెట్టాడు. ఒకటి బిఎస్ఎన్ ఇంజనీర్ కేసు ఒకటి అనుకుంటాడు. అప్పుడు సుధాకర్ గారని ఒక డీజీఎం ఉండేవాళ్ళు, ఆయన ఐటీఎస్ ఆఫీసరు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, సార్ మీరు ఎన్నో కేసులు మీరు ఇది చేస్తుంటారు, డిటెక్ట్ చేస్తుంటారు, మా దగ్గర ఒక ఎంప్లాయీ మిస్ అయిపోయాడు, అక్కడ కొంతమంది ఈ హోమోసెక్సువల్స్ ఉన్నారు, ఇదేంటి ఇక్కడంతా ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ ఎంత వచ్చి ఉంటాడు, ఇది ఈయనకి సంబంధించింది లేదు అని కొద్ది గొప్ప అనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకన్నా మంచిదని డౌట్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ కాదు వేరే చోటకి వెళ్దామని చెప్పి వేరే చోటకి తీసుకొని పోయారు. అక్కడ ఏదో వీళ్ళు పిచ్చి పనులు చేస్తున్నప్పుడు అతనికి సంబంధించింది ఏటీఎం కార్డు కింద పడింది. వీళ్ళకి కొంచెం ఆశ పుట్టి దాని పిన్ నెంబర్ చెప్పమంటే ఇతను కూడా నాకు కావాల్సింది ఇంకా చేస్తే నేను కూడా ఇస్తాను మీకు డబ్బులు అని అన్నాడు అనమాట. అతనికి ఒక రాయి కట్టారు, రాయి కట్టి అట్లా వాటర్లో వదిలేశారు, డెడ్ బాడీ కూడా బయటికి రానియకుండా. సిసిఎస్లో ఉన్నప్పుడు అనుకుంటా ఒక కేసు కూడా అయింది. ఒక December 31st నైట్ బాంబే నుంచి వస్తుంది అమ్మాయి, ఇక్కడ రేప్ జరుగుతుంది. ఈ 31st నైట్ అప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఈ మన డ్యాన్స్ చేయడానికి ఆమెను పిలిపించుకున్నారు. మామూలుగా పార్టీలు చేసుకోవడానికి డ్యాన్స్ చేయడానికి పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత ఏమైందనంటే అండి, వాళ్ళకి మళ్ళీ ఇంకా అంటే ముందే మంచి ఉద్దేశం కాదు అది. దాని తర్వాత ఆ రోజు తాగటం, వీళ్ళకి మరీ అత్యాశ పోవటం, దాని తర్వాత వాళ్ళు ఏదో సెక్సువల్గా అమ్మాయిని ఏదో ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత అమ్మాయిని ఒకరి తర్వాత ఒకళ్ళు రేప్ కూడా చేయటం జరిగింది. తర్వాత ఆమె రక్తస్రావంతో ఇట్లానే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. కొన్ని సినిమాల్లో హీరో ఇంటర్వెల్కి ముందే క్రిమినల్స్తో కలిసి నేరాలు చేస్తుంటాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి అతను మెయిన్ విలన్ దొరికిన తర్వాత నేను పోలీసుని రా, మీ లీడర్ని పట్టుకోవడానికే నేను మీతో చేతులు కలిపానని చెప్తాడు. మరికొన్ని సినిమాల్లో పక్క దేశం నుంచి ఆయుధాలు వస్తాయి, ఆయుధాలను పట్టుకోవడానికి ఇందులో పనిచేస్తున్న హీరోవే నేరస్తులకు కలిసి అతను కూడా దేశ సరిహద్దులకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆయుధాలు డన్ను పట్టుకోవడం కాకుండా ఆ డాన్ను కూడా పట్టుకుంటాడు. తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి ఆయన కూడా పోలీసే. ఇలాంటివన్నీ కూడా జనరల్గా సినిమాలో చూస్తుంటాం. వాళ్ళందరూ కూడా రియల్ హీరోస్. కానీ ఇప్పుడు అలాంటి సన్నివేశాలకు మించిపోయి, అలాంటి సినిమాలకి మించిపోయిన సాహసాలు చేసిన ఒక రియల్ హీరో కాదు, రియల్ హీరోని మనం పరిచయం చేస్తున్నాం. ఆయన పేరు శ్యాంబాబ్, క్రైమ్ ఏసీపీ సైబరాబాద్. శ్యాంబాబ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత జనరల్గా పోలీసులో నేరస్తులను పట్టుకోవడానికి ఎలాంటి ఆయుధాలు వాడతారు, ఎలాంటి టెక్నాలజీ వాడతారని కాకుండా హ్యూమన్ టెక్నాలజీని ఎక్కువగా నమ్మడంతో పాటు సాహసాలు చేయడం అనేది అతనికి చాలా ఇష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే శ్యాంబాబు గారి కెరియర్లో ఒక చోటా రాజన్ అనే ఒక అండర్ వరల్డ్ డాన్ సంబంధించిన వ్యక్తిని పట్టుకోవడానికి ఆయన కూడా ఆయుధాల డీలర్ అవతారం ఎత్తారు. అంటే అదొక్కటే కాకుండా అతని కెరీర్లో చాలా కనిపిస్తుంటాయి. అంటే ఒక నేరస్తుని పట్టుకోవడానికి ఆయన కూడా నేరస్తుల బాటలో వెళ్ళడం, వాళ్ళతో చేతులు కలపడం, అసలు క్లైమాక్స్కి వచ్చేసరికి వాడిని పట్టుకొని మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది అతనికి ఒక ఎంఓ. అంటే కేవలం శ్యాంబాబు గారు నేరస్తులు పట్టుకోవడానికి మాత్రమే మారువేషాలు వెళ్తారా అంటే అది కూడా కాదు. అతని దగ్గరికి వచ్చిన నేరస్తురాలతో కూడా, అంటే మహిళలు ఎవరున్నారో వాళ్ళతో కూడా కలిసిపోయి వాళ్ళని తమ కుటుంబ సభ్యులుగా మాట్లాడి వాళ్ళ నుంచి నిజాలు చెప్పించడం కూడా ఆయనకు ఒక దిట్ట. ఈ రెండింటితో పాటు కంప్లైంట్లు. శ్యాంబాబు గారు ఎక్కడ పనిచేస్తే అక్కడికి ఎవరైనా బాధితులు వస్తే వాళ్ళతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడి వాళ్ళు శ్యాంబాబు మా కుటుంబ సభ్యుడు అనుకునేలాగా ప్రవర్తించి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ కన్నీరు తుడిచడంలో ఆయనకు ఒక ప్రత్యేకత. ఈ 3 పాయింట్లు ఉన్నటువంటి శ్యాంబాబు గారికి తెలంగాణ పోలీసులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కూడా శ్యాంబాబు గారికి సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా ది బెస్ట్ ఆఫీసర్ అంటూ ఆయన మెచ్చుకుంటారు. అలాంటి శ్యాంబాబు గారు ఈ వారం మన గెస్ట్. శ్యాంబాబు గారిని అడిగి అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో హ్యూమన్ టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎంత ఉపయోగం, అది అంతేకాకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కలపడం వల్ల దానివల్ల ఎలాంటి ఉపయోగం వస్తుంది,
లేటెస్ట్ టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడితే, హ్యూమన్ టెక్నాలజీ నిర్లక్ష్యం చేస్తే